ఇగో ఎంత దుర్మార్గం చూడు అసలు. యాక్చువల్గా ఎంత దారుణం అంటే నిజంగా దాన్ని అసలు ఆ మనుషులని అసలు వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అటువంటి పాపం చేసిండ్రు వాళ్ళు. అసలు అది చదవడానికి కూడా ఎట్లా అనిపిస్తుంది. బిర్యానీ ఇచ్చి బిచ్చగాళ్ళ వీర్యం తీసుకొచ్చిరట. చూసుకో, తీసుకొస్తానికి ఏం చేసినా చూడండి. ఫోన్ వీడియోలు చూపించి స్పెర్మ్ సేకరించిన సృష్టి. ఈ సృష్టి టెస్ట్ బేబ్ అని చెప్పి సికింద్రాబాద్ ఉన్నది కదా, ఇగో ఇటువంటి వేస్ట్ ఫెల్లో ఇటువంటి కథలు పడ్డారట వాళ్ళు. బిచ్చగాళ్ళ వీర్యాన్ని తీసుకొచ్చిరట, అది కూడా వాళ్ళకి ఫోన్ వీడియోలు చూపించి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉన్న బిచ్చగాళ్ళే టార్గెట్ అంట. సృష్టి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. క్లినిక్ల నుంచి కీలకమైన ఫైళ్లు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ రాజస్థాన్కి చెందినటువంటి ఒక జంట దగ్గర పిల్లలు లేరని చెప్పేసి వాళ్ళు వస్తే టెస్ట్ బేబీని చేస్తాం అని చెప్పేసి ఇక్కడ తల్లి నుంచి అండాలు, తర్వాత ఇక్కడ అది తండ్రి నుంచి వీర్యం సేకరించి ఇది వేరే తల్లి గర్భంలో వేసేసి మీకు టెస్ట్ బేబీని చేసిస్తామని చెప్పేసి చెప్పిండ్రు. చెప్పిన వాళ్ళు చేసినట్టుగా యాక్షన్ చేసిండ్రు. కానీ ఇప్పుడు తండ్రి నుంచి వీర్యం తీసుకున్నది అది వాడలే, ఇక్కడ తల్లి నుంచి అండాలు తీసుకున్నది ఇవి వాడలే. వాడకుంటే ఏం చేసిండ్రు, ఒక ఎవరి దగ్గరనో ఓ 90,000 రూపాయలకు 40 లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర వసూలు చేసిర్రు. 90,000 రూపాయలకు ఓ కొడుకుని ఒక బాబుని కొనుక్కొచ్చి ఇగో ఇదే మీకు పుట్టిన బిడ్డ అని చెప్పేసి ఇచ్చిరట. ఇచ్చిన తర్వాత ఏమైంది, బాగానే ఉన్నది. ఇట్లా సంవత్సరమో ఇట్లా 2 నెలలు అయింది. అయిన తర్వాత ఆయనకి క్యాన్సర్ అని తేలిందట పిల్లగానికి. అరే క్యాన్సర్ ఎట్లా వస్తుంది, మా కుటుంబంలో ఎవరికి అట్లా లేదు కదా అంటే కొంతవరకు ఇట్లా రకరకాల క్యాన్సర్కు రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. అయితే ఆ కారణాల్లో ఒకటి వంశపారంపర్యంగా వచ్చేది కూడా ఉంటుందేమో. అయితే దానికి సంబంధించి మాకు ఎవరికి లేదు అని చెప్పేసి DNA టెస్ట్ చేయించిరట. చేయిస్తే ఇక్కడ తండ్రి వీర్యకణాలు ఏం లేవు, అందులో మొత్తం ఏం పరిస్థితి ఏం లేదు. చూసేసరికి తల్లికి సంబంధించి కానీ తండ్రికి సంబంధించి కానీ ఎటువంటి ఆనవాళ్ళు లేవు. అరే లేకుంటే ఎట్లా ఆయన అంటే మొత్తం ఇదంతా కూడా కూపి లాగితే 40 లక్షల రూపాయలు ఆ జంట దగ్గర వసూలు చేసి తర్వాత 90,000 రూపాయలకు కొనుక్కొచ్చి ఓ పిల్లగాని కొనుక్కొచ్చి ఇచ్చిరట. ఇక ఇటువంటి లంగా కథలు పడుతున్నారు. తర్వాత ఇక్కడ చూడు, ఇప్పుడు వీర్యం కూడా ఎట్లా సేకరిస్తారంటే ఇట్లా బిచ్చగాల దగ్గర సేకరిస్తారు. ఇటువంటి వేస్ట్ ఫెలోస్ని ఏం చేసినా పాపం లేదు. ఇక లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.